సూర్యాపేట్ ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి, 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి, సూర్యాపేట్ ఫోన్ చేసే వాళ్ళని దిగచ్చండి. చెప్తారు ఎవరు ఫోన్ చేసింది? yes కమ్ హియర్. I am the person. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడీ చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి, వీడి వయసు ఏంటి? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాక్క సార్, 17 మంది 18 చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ. మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. 1 minute, come with me. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే చెప్పలే, 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారే బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలుడితే నా పేరు పెట్టేసుకొని చెప్పా. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడొస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు సార్. మరి నా డబ్బులు? పోలీసు అని పిలవమంటావేంటి? డబ్బులు అంటే డబ్బులు. సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండాకపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే. వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేను చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటి ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టి వెంకటేశ్వరులు కొడుకున్న పేరెట్టేసుకోమని చెప్పా. ఉంటాను. మీరు నన్ను అట్టుకున్నారంటారా బాబు? మీ ఐటమ్ కో దండం. సంఘసేవ ఇంకా జీవితంలో ఏదోటి ఏడు మా జీవితం. అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చావురా బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా?